నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 1000 కార్లతోటి మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ ఎంట్రీ ఇచ్చే విధానం కూడా మనం చూడొచ్చు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా అధికారంలో అధికారం కోల్పోతాము, అధికారం అయిపోతుంది, వచ్చే ఎలక్షన్ ఇంకొక 10 రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లో వస్తుందా అనుకునేటప్పుడు వలసలు పెరుగుతూ ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తిగా వ్యతిరేకిస్తూ తెలంగాణలోని జీవన్ రెడ్డి అంటే ఆ జగిత్యాల జిల్లాలోని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉండేటప్పుడు ఏకైక ఎమ్మెల్సీగా గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉద్దంతుడని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏనలేని సేవలు చేసినటువంటి రాజకీయ నేత. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వంతెక్కుతూ పొగడతలు, పార్టీలో అభివృద్ధి లేదు అనడానికి, పార్టీ అభివృద్ధి చేయట్లేదు అనడానికి, రాష్ట్రంలో గడ్డు కాలం అనుభవిస్తుంది అనడానికి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తొంగలో తొక్కుతుంది అనటానికి ఒక నిదర్శనంగా ఈరోజు జగిత్యాల జిల్లాలోని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఒక్క పక్క మనం చూడొచ్చు. బహిరంగ సభకి ఎంత జన సందేహం ఎలా వచ్చారో చూడొచ్చు. జనం ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూడటానికి కేసీఆర్ వెనక 1000 కార్లతోటి ఎంట్రీ ఇచ్చే విధానం చూస్తూ ఉంటే రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఒక మాటలైతే జనం అనుకున్న పరిస్థితి వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి పనికిరాని ముఖ్యమంత్రి అని చెప్పి అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు. మరోపక్క అసలు జీవన్ రెడ్డి లాంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో నేతలు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేని రాజకీయ పార్టీలోకి చేరటము, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు అనటానికి ఒక నిదర్శనంగా జీవన్ రెడ్డి చేరిక అనేది బీఆర్ఎస్ చాలా ఆనంద ఉత్సవాలతో ఉన్నదని చెప్పవచ్చు. కొన్ని లక్షల మంది ఆ జనం చూడొచ్చు. కేసీఆర్ బాపు, తెలంగాణ బాపు అనే ఆ నినాదాలు కూడా మనం చూడొచ్చు. తెలంగాణలో ఇట్లాంటి నేత కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ నాయకత్వం కావాలి అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆ పార్టీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతలు చేరిక అనేది చాలా అంటే కాంగ్రెస్ పార్టీకి చెప్పు దెబ్బ లాంటిదని చెప్పవచ్చు. అసలు ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ ఇంకో వేరే పార్టీలు కానీ ఈ అధికార పార్టీలోకి చేరి ఏదేమైనా అధికార పార్టీలతో పనులు చేయించుకోవాలని చూస్తారు. అధికార పార్టీలో చేరి అధికార పార్టీలో రేపు పదవులు అనుభవిద్దామని చూసుకుంటారు. కానీ ఇక్కడ భిన్నంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరుతున్నారంటే రేపు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం చెప్పవచ్చు. మరోపక్క పొన్నాల లక్ష్మయ్య మాజీ పిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవము, చాలా సీనియర్ నేత. ఆయన ఒక మంచి అంటే ఒక మేధావి లాంటి నేత, మంచి అన్ని విషయాల్లో తెలిసినటువంటి అట్లాంటి నేతలకు కూడా ముందే బీఆర్ఎస్లో చేరారు. ఇవన్నీ చూసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రి పదవి ఇవ్వలేదని ఒక పక్క, మరోపక్క సీనియర్ నేత అయి ఉండి కూడా అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన కూడా వ్యతిరేకత మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలోని ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడే మాటలు కూడా చూస్తున్నాం. స్వయంగా అన్నయ్య మీద ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అన్న రాజగోపాల్ రెడ్డి అన్న మీద మంత్రిగా ఉన్న మంత్రి గారిని కూడా వదలట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత వ్యతిరేకత వస్తున్నదని, ఇంత మూట కట్టుకుంటారని కల్లో కూడా అనుకోలేదంట.
అందుకనే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కూడా కూడగట్టుకొని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటుండగా ఈ పార్టీ బతకదు రేపొద్దున్న అనే ఆలోచన కూడా వీళ్ళు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరోపక్క అవినీతికి ఆజ్యం పోస్తూ అదే పాత టీడీపీ నేతలే ఈరోజు పెంచి పోషిస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. అక్కడ తెలంగాణలో జరుగుతున్నది ఇదే. సీతక్క టీడీపీ నుంచి వచ్చినటువంటి మంత్రి సీతక్క కూడా అవినీతికి ఆజ్యం పోస్తూ ఇసుక దందాల్లో కానీ అట్లాగే ఏదైతే మన అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి ఆ ట్యాబ్ల విషయాల్లో కానీ కూడా కొంచెం అవినీతికి పాల్పడినట్టు కూడా మధ్యకాలంలోని మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆజ్యం పోసింది మాత్రము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రానికి మంచిదవుతుంది, ఓన్లీ కేసీఆర్ వల్లే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సాధ్యం అవుతుందని అన్ని విధాలుగా కూడా కేసీఆర్ను కోరుకున్నటువంటి జనం మనం ఒక పక్క జీవన్ రెడ్డి చేరిక ఒక విన్నింగ్ ఎఫెక్ట్గా మనం చూపెట్టచ్చు. అది తెలంగాణలోని బీఆర్ఎస్ అధినేత ఎవరైతే కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు, సీఎం ఆయన తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఉండకూడదు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలే ఈ చేరిక మనం పరిగణించవచ్చు. థ్యాంక్ యూ.